రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ఆకాశమే హద్దుగా అంతా కలిసి పనిచేద్దామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. విజయవాడలో పర్యాటక పెట్టుబడిదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ నెల 15న విజయవాడ నుంచి సింగపూర్ ఇండిగో నాన్ స్టాప్ విమాన సర్వీస్ పోస్టర్ను ఆవిష్కరించారు. పెట్టుబడులు తీసుకొచ్చేందుకు పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు కృషి చేస్తే ప్రభుత్వం తరపున వారికి భరోసా కల్పించే బాధ్యత తీసుకుంటారని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. మీ అందరి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకం అనేది అత్యంత ఉన్నతంగా ఎదగలుగుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఖచ్చితంగా పీపీపీ మోడల్లో మనం పనిచేయాలంటే మాత్రం మీ దగ్గర ఉన్నటువంటి ఆలోచనలు ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. ఎలా సహకరిస్తుంటే మీకు మంచి ఆలోచనలు ఉంటే వాటిని మీరు క్షేత్రస్థాయిలో అమలు చేసుకోవడానికి వీలుగా ఉపయోగపడేటువంటి మీకు ల్యాండ్ పార్సిల్ని ఇవ్వటం కానివ్వండి, ఇవి కొత్తగా తీసుకొచ్చినటువంటి ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్సెంటివ్స్ ద్వారా మీకు ఎంకరేజ్మెంట్ చేయడం కానీ అవి తప్పనిసరిగా చేస్తాం. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం, మంచి గ్రూపులతో టైఅప్ అవటం అవి మీరు చేయాల్సిన పనే. అలా మీరు చేసుకుని ముందుకు వస్తే ఇక ఆకాశమే హద్దు, ఎక్కడా కూడా మీకు లిమిట్ లేదు. 100% ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి ప్రభుత్వపరమైన ఇబ్బందులు లేకుండా సింగిల్ విండో సిస్టంలో మీ అందరికీ సహకరించడానికి ఎల్లవేళలా కూడా సిద్ధంగా ఉంటుంది. పాలసీ ఇప్పుడు 1 year అబౌట్ a year అయింది పాలసీ వచ్చి, అండ్ వీఆర్ ఆల్రెడీ సీయింగ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ద పాలసీ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్. We have successfully started a variety of things which next 1-2 yearsలో ఇంకా ఇంపాక్ట్ క్లియర్గా తెలుస్తుంది. మనకి హోటల్స్ ఇన్వెస్ట్మెంట్లో అయితే ఆల్మోస్ట్ 5,000 crores యాజ్ ఆఫ్ నౌ అప్రూవల్స్ అయిపోయి ఉన్నాయి. అండ్ ఇంకా లాంగ్ పైప్ లైన్లో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సిట్టింగ్ హియర్ ఆల్సో ఆర్ ఇన్ ద పైప్ లైన్స్ ఫర్ గెటింగ్ అప్రూవల్స్.